అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా షాక్. మాజీ సీఎం ఇంటిని సీజ్. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకురాలైన జయలలితకు చెందిన పలు ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జీహెచ్ఎంసీ అధికారులైతే నగరంలో ఉన్న జయలలితకు చెందిన ఒక భవనాన్ని సోమవారం సీజ్ చేశారు. ఈ బిల్డింగ్ యూసఫ్ గూడకు జీహెచ్ఎంసీ సర్కార్ 38 పరిధిలో అయితే ఉంది. ఈ శ్రీనగర్ కాలనీలో ఉందైతే ఇది G+4 తో నిర్మించిన ఈ బిల్డింగ్ ఇంటి నెంబర్ అయితే 8-3-1099/A ఉంది. అయితే ఈ ఇల్లు కూడాను జయలలిత పేరుతోనే ఉంది. 2017 సంవత్సరం నుంచి ఈ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ గత నెలలోనే అంటే ఫిబ్రవరి నెలలోని ఆస్తి పన్ను బకాయిల గురించి జయలలితకు అయితే సంబంధించిన వ్యక్తులకు నోటీసులు అయితే ఇచ్చారు. నెల రోజులు దాటినా సరే వారు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ ఏఎంసీ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం నాడు జయలలిత బిల్డింగ్ అయితే సీజ్ చేశారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమల్లో ఉన్నందున ఈ బిల్డింగ్ మీద ఉన్న ఆస్తి పన్నులో రాయితీ పోను మొత్తం మొత్తం 82,91,822 మేర బకాయిలు ఉన్నట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు కూడా చూసుకున్నట్లయితే బిల్డింగ్ లోని ప్రైవేటు ఆఫీసు ఉండడంతో వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించారు. అయితే 2017 సంవత్సరం నుంచి ఈ బిల్డింగ్ ను నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్ మార్పు చేయాలని చెప్పి జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందిన దీపక్ జయకుమార్ గతంలో జీహెచ్ఎంసీ అధికారులను అయితే కోరారు. అయితే ఇంత బకాయి ఉంచుకొని కూడాను కట్టకపోవడంతో అలాగే స్పందించకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.